పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఒక చారిత్రక సంక్షోభంలో కూరుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్లో ఆ జట్టు ప్రదర్శనని చూస్తుంటే అదొక క్రికెట్ మ్యాచ్ లాగా కాదు, ఒక మలుపులు తిరిగే డ్రామా సీరియల్ లాగా అనిపిస్తుంది. సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన ఈ జట్టుపై ఇప్పుడు అంతర్జాతీయంగా సానుభూతి పోయి అపహాస్యం మిగిలింది. అసలు వివాదం శ్రీలంకలో మొదలైంది. టోర్నీ జరుగుతుండగానే ఒక పాకిస్తానీ క్రికెటర్ మహిళా హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడని నివేదికలు వచ్చాయి. పాకిస్తాన్ మీడియా మొదట వేగవంతమైన బౌలర్ సల్మాన్ మీరాపై ఆరోపణలు చేసింది, కానీ బోర్డు దాన్ని ఖండించింది. అయితే నిజంగా తప్పు చేసిన ఆటగాడు ఎవరనేది మాత్రం పీసీబీ ఇంకా బయటపెట్టలేదు. కేవలం జరిమానాలతో సమస్యను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తోంది. వసీం అక్రమ్, ఇంజమామ్ వంటి దిగ్గజాలు నిర్మించిన అద్భుతమైన వారసత్వం ఇప్పుడు కుప్పకూలుతోంది. తరచుగా మారుతున్న కెప్టెన్లు, అస్థిరమైన అడ్మినిస్ట్రేషన్ మరియు ఆటగాళ్లలో క్రమశిక్షణ లేకపోవటమే ఈ పతనానికి ప్రధాన కారణం. అపారమైన నైపుణ్యం ఉన్నప్పటికీ క్రమశిక్షణ లేని ఏ జట్టుకైనా ఇలాంటి పరిస్థితే వస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ఈ గందరగోళం నుంచి బయటపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.